హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ షన్ను. మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అయితే ఉంది కదా, అప్కమింగ్ ఎగ్జామ్. సో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఒకసారి చూద్దాం. ఇది మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మీరు అడ్మిట్ కార్డ్ అయితే క్యారీ చేయాలి. అడ్మిట్ కార్డ్ టోటల్ 4 పేజెస్ ఉంటుంది. అందులో ఫస్ట్ పేజ్ ఒకటి ప్రింట్అవుట్ తీసుకొని క్యారీ చేస్తే సరిపోతుంది ఎగ్జామినేషన్ సెంటర్కి. అండ్ మీరు గేట్ ఎంట్రీ టైం అండ్ క్లోజింగ్ టైం అయితే ఒకసారి చెక్ చేసుకోండి, అడ్మిట్ కార్డ్లో ఉంటుంది. సో మీరు గేట్ క్లోజింగ్ టైం లోపు అయితే ఎగ్జామినేషన్ సెంటర్ కి వెళ్ళడానికి ట్రై చేయండి. దాని తర్వాత టైం అయితే మీకు అలో చేయరు ఎగ్జామినేషన్ కి. అండ్ 2 ఫొటోస్ అయితే క్యారీ చేయండి. ఎగ్జామినేషన్ హాల్లో మీరు రిజిస్ట్రేషన్ పేపర్ మీద స్టిక్ చేయాల్సి ఉంటుంది 2 ఫొటోస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ విత్ ఒరిజినల్ అయితే ఉండాలి. ఒరిజినల్ క్యారీ చేయండి, జెరాక్స్ అవసరం లేదు. జెరాక్స్ మీరు తీసుకెళ్ళినా కానీ దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఐ మీన్ జెరాక్స్ తీసుకెళ్ళినా కానీ ఎగ్జామినేషన్ హాల్కి అయితే అలో చేయరు. అండ్ ఒరిజినల్ అని మాత్రం ఉండాలి ఆధార్ కార్డు. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఆధార్ కార్డ్ లేకపోతే ఎనీ గవర్నమెంట్ ఐడి అయితే మీరు క్యారీ చేయండి. ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, అండ్ ఎనీ గవర్నమెంట్ ఐడి అయితే మీరు క్యారీ చేయండి. అండ్ గవర్నమెంట్ ఐడి మీరు ఓటర్ ఐడి తీసుకెళ్లారనుకోండి, దాంతోపాటు మీరు పాన్ కార్డ్ కూడా తీసుకెళ్ళండి, ఎందుకన్నా మంచిది. సో మీరు అట్లీస్ట్ 2 ఐడీస్ అయితే క్యారీ చేయండి. సో ఆధార్ కార్డు ఉంటే మీకు ఈ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే మీరు అట్లీస్ట్ 2 ఐడీస్ అయితే క్యారీ చేయండి ఫర్ యువర్ సేఫ్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని ఐటమ్స్ అయితే అలో చేయరు. అందులో ఫస్ట్ పెన్ అయితే అలో చేయరు. పెన్ అవసరం లేదు, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఎగ్జామినేషన్ హాల్లో ఎస్ఎస్సికి అయితే. బట్ బ్యాంకింగ్ అయితే మీరు పెన్ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సికి అయితే ఎగ్జామినేషన్ హాల్లోనే మీకు పెన్ ప్రొవైడ్ చేస్తారు. సో పెన్ కూడా మిమ్మల్ని అలో చేయరు. అండ్ నెక్స్ట్ బెల్ట్ కూడా క్యారీ చేయకూడదు, వాచ్ కూడా క్యారీ చేయకూడదు. అండ్ ఆర్నమెంట్స్ కూడా ఏమన్నా ఉంటే అది మీరు ఇంట్లోనే పెట్టేసేయండి. సో ఈ ఐటమ్స్ అయితే క్యారీ చేయకూడదు. నెక్స్ట్ డ్రెస్సింగ్ వచ్చేసి, డ్రెస్సింగ్ మనకి డ్రెస్ కోడ్ అంటే ఏమి ఉండదు. సో ఫుల్ స్లీవ్స్, హాఫ్ స్లీవ్స్, టీ షర్ట్స్ ఏదన్నా మిమ్మల్ని అలో చేస్తారు, మీరు ఏదన్నా వేసుకోవచ్చు. నెక్స్ట్ షూస్ కూడా మీరు క్యారీ చేయొచ్చు. సో దానికి కూడా అలాంటి రెస్ట్రిక్షన్ అయితే లేదు. బట్ ఈ ఐటమ్స్ అయితే అలో చేయరు. సో ఈ ఐటమ్స్ అయితే మీరు క్యారీ చేయొద్దు ఎగ్జామినేషన్ హాల్కి. సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.